సో హాయ్ మా బ్రోస్. సో మనం ఈరోజైతే ప్యారలాక్స్ నెట్వర్క్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనమాట. సో దానికైతే ఆన్సర్ ఇద్దాం. సో అది మా లెట్స్ గో. నేను అలాగే వైట్ పేపర్ సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. సో దాని అయితే ఆపే ప్రసక్తే లేదు. సో కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు అయితే కుదరదు, 2 వీడియోలు కొన్ని బేసిక్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా రేపటి ఇంకా వీడియోస్, వైట్ పేపర్ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. అలాగే ఇంకోటి విషయం ఏంటంటే నెక్స్ట్ వీక్లో అయితే మన ప్యారలాక్స్ నెట్వర్క్ యాప్లో మినీ గేమ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో లెట్స్ గో. హలో మోస్, మనం ఈరోజు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ క్వశ్చన్లు ఏంటంటే, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో వాట్ ఈస్ ప్యాక్స్, వాట్ ఈస్ మైనెట్ అండ్ వై డస్ ఇట్ మ్యాటర్, వాట్ ఈస్ టెస్ట్ నెట్, what are validated nodes, what is a physio-biometric hash, why does parallax use biometric physio hash, why is one human and one account important, why are multiple accounts harmful or fair distribution, what is the parallax trust score. సో ఇలా ఉన్నాయి. సో దీంట్లో అయితే మనం 10 క్వశ్చన్లకు ఆన్సర్ అయితే ఇద్దాం. సో లెట్స్ గో. సో పీడిఎఫ్ అయితే అవుట్ చేస్తాం. ఓకే, సో లెట్స్ గో మో. సో తెలుగులో కూడా ఉంది. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ప్యాక్స్ టోకెన్ అంటే ఏంటి? ప్యాక్స్ టోకెన్ అనేది ప్యారలాక్స్ నెట్వర్క్ యొక్క నేటివ్ టోకెన్ అనమాట. సో ఇది మొత్తం సప్లై 10 బిలియన్స్ ఉంటాయి. అలాగే ఇది P2P ద్వారా సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఆర్కిటెక్చర్ స్మార్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అలాగే మొబైల్ మైనింగ్ ద్వారా వస్తుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ గ్రాఫ్ ఉంటాయి. అలాగే డీసెంట్రలైజ్డ్ ఇంజిన్గా పనిచేస్తుంది. ప్యాక్స్ డెవలపర్లు, వ్యాలిడేటర్లు మరియు సాధారణ వినియోగదారుల ప్రయోజనాలను సమన్వయం చేస్తుంది. నెట్వర్క్ యొక్క స్థిరమైన వృద్ధిని మరియు వికేంద్రీకరణను నిర్ధారిస్తుంది. ఓకే, మళ్ళా వాట్ ఈస్ ద మైనెట్ అండ్ వై డస్ ఇట్ మ్యాటర్ అంటే మైనెట్ అనేది ఏంటనేది. సో ప్యారలాక్స్ నెట్వర్క్ యొక్క పూర్తిగా పనిచేసే స్వతంత్రమైన మరియు పబ్లిక్ ప్రొడక్షన్స్ బ్లాక్ చైన్. ఇక్కడ వాస్తవిక ఆర్థిక విలువలతో కూడిన నిజమైన లావాదేవీలు జరుగుతాయి. ఇది ప్రోటోకాల్ అభివృద్ధి మరియు పరీక్ష యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది. వినియోగదారులు తమ ధృవీకరించబడిన మైనింగ్ నిల్వలను మైగ్రేట్ చేయడానికి, మూవ్ స్మార్ట్ కాంట్రాక్ట్లను అమలు చేయడానికి మరియు లైవ్ వికేంద్రీకృత అప్లికేషన్లో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. మైనెట్ ప్రాముఖ్యత ఏమిటంటే ఇది నెట్వర్క్లను సిమ్యులేటెడ్ లేదా టెస్టింగ్ వాతావరణం నుండి స్వయం సమృద్ధి గల వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. వాట్ ఈస్ టెస్ట్ నెట్ అంటే ఏంటనమాట? టెస్ట్ నెట్ అనేది ప్యారలాక్స్ బ్లాక్ చైన్ యొక్క ప్రాథమిక శాండ్ బాక్స్ వెరిఫికేషన్. దీనిని డెవలపర్లు, వాలిడేటర్లు మరియు కమ్యూనిటీ సభ్యులతో కోడ్తో ప్రయోగాలు చేయడానికి, మూవ్ స్మార్ట్ కాంటాక్ట్లను పరీక్షించడానికి, ఏకాభిప్రాయం మెకానిక్స్ను ప్రూఫ్ ఆఫ్ టైం మరియు గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ మూలకంగా చేయడానికి, మరియు నిజమైన ఆస్తులకు లేదా మైనెట్ స్థిరత్వానికి ఎలాంటి రిస్క్ లేకుండా నెట్వర్క్ అప్గ్రేడ్లను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. అధికారిక మైనెట్ డిప్లాయ్మెంట్కు ముందు డిబగ్గింగ్ మరియు ప్రోటోకాల్ ఆప్టిమైజేషన్ కోసం ఇది నియంత్రిత రిస్క్ ఫ్రీ వాతావరణాన్ని అందిస్తుంది. ఇంత మనకి తెలుగులో అర్థం కాదు కానీ, సో ఏంటంటే టెస్ట్ నెట్ ఏంటంటే ఇప్పుడు కాయిన్లు డూప్లికేట్ కాయిన్లు అనమాట. సో అది టెస్ట్ నెట్ కాయిన్స్ ఒక్క వాలెట్ నుంచి ఇంకొక వాలెట్కి పంపించుకోవచ్చు. అప్పుడు ఆ వాలెట్కి పంపించేటప్పుడు కొన్ని ట్రాష్ ఏంటంటే ఎన్ని సెకండ్లో పోతుంది అనమాట. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ లేట్ అంటే ఇథేరియం మినిమం 42, నాకు తెలిసి 20 to 30 seconds తీసుకుంటుంది అనమాట. ఇథేరియం సోలానామా. సో ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాక్ చైన్కు, ప్రతి ఒక్క కాయిన్కు ఒక ఓన్ బ్లాక్ చైన్ ఉంటాయి. సో వాళ్ళు అయితే కొన్ని ఇన్ని సెకండ్లు అయితే ట్రాన్సాక్షన్ అవుతాయి కదా. సో ట్రాన్సాక్షన్ అయ్యే టైంని మనం ఈ టెస్ట్ నెట్లో అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా చేంజ్ ఉన్నా కూడా మనం మెయిన్ దాంట్లో చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇదే అనమాట టెస్ట్ నెట్ అంటే. నెక్స్ట్ వాట్ ఈస్ ద వ్యాలిడేటర్ నోడ్స్. వ్యాలిడేటర్స్ అనేవి ప్యారలాక్స్ నెట్వర్క్ నోడ్ సాఫ్ట్వేర్ను నుండి ప్రత్యేక గణన ఎంటిటీలు. ఇవి లావాదేవీల బ్యాంకులను
ప్రతిపాదించడం, ధృవీకరించడం మరియు ఖరారు చేయడం ద్వారా ఏకాభిప్రాయ ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొంటాయి. ప్రూఫ్ ఆఫ్ టైమ్ మరియు గ్రాఫ్ ఆఫ్ ట్రస్ట్ విధానాలను ఉపయోగించి వాలిడేటర్ నోడ్స్ వికేంద్రీకృత లెడ్జర్ యొక్క సమగ్రతను కాపాడుతాయి. ప్రోటోకాల్ నిబంధనలను అమలు చేస్తాయి. హానికరమైన నట్టుల నుండి నెట్వర్క్లను రక్షిస్తాయి మరియు అధిక పనితీరును మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తాయి. వాట్ ఈస్ బయోమెట్రిక్ క్యాష్? ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ ఆర్ బయోమెట్రిక్ ఫిజియో హ్యాష్. సో దీని గురించి నేను సార్లు చెప్తున్నాను. సో ఏమీ లేదు, ఫిజియో అనేది జీవ సంబంధమైన లక్షణాలు, ముఖ జ్యామితి లేదా వెలిముద్ర వివరణ వంటివి నుండి తీసుకోబడిన ఒక అధ్యయనిత క్రిప్టోగ్రాఫిక్ మెకానిజం. ఎన్ఆర్ఎల్ చెప్పాలి మీకు. ఓకే, సింపుల్గా చెప్పేస్తాను. ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ అంటే మీకు ఫింగర్ ప్రింట్ అలాగే మీ కన్నులు ఇంకా మీ మకం ఉండదు కదా, సో దాన్ని మీ కేవైసీ గట్టలు చేసుకుంటుంది. సో ఇది ఒక మెకానిజం అనమాట క్రిప్టోలో. ఓకే, సో అంతే ఇది. దీన్ని ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో వాట్ డస్ పారాలాక్స్ యూస్ వై డస్ పారాలాక్స్ యూస్ బయోమెట్రిక్ ఫిజియో హ్యాష్. సో పారాలాక్స్ నెట్వర్క్ అనేది ఎందుకు యూస్ చేస్తాను? సో పారాలాక్స్ నెట్వర్క్లో నెట్వర్క్ తన ఒక్క మనిషి ఒకే ఖాతంగా అంటే వన్ హ్యూమన్ వన్ అకౌంట్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి, అదే సమయంలో వినియోగదారుల గోప్యతను కాపాడడానికి మరియు సహజ వృద్ధాప్యం లేదా చిన్న భౌతిక మార్పులకు సర్దుబాటు చేయడానికి బయోమెట్రిక్ ఫిజియో హ్యాష్ను ఉపయోగిస్తారు. అంటే ఫిజియో బయోమెట్రిక్ ఎందుకంటే ఒకే వ్యక్తి ఒకే అకౌంట్ యూస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒకే వ్యక్తి మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే ఆయనతో ఎవరైతే క్రియేట్ చేస్తాడో ఆ వ్యక్తితో కాయిన్స్ అనేది ఎక్కువైపోతే అలాగే కాయిన్స్ ఎప్పుడైనా ఒకేతా ఉంటే అది రిస్క్ అనమాట. ఓకే, సో అందుకే దాన్ని కాపాడుకునేందుకు వన్ హ్యూమన్ వన్ అకౌంట్ అయితే అకౌంట్గా కావాలంటే మెయిన్ బయోమెట్రిక్ క్యాష్ కావాలి. మీకు ఏదైనా ట్రాన్సాక్షన్ కావాలంటే నెక్స్ట్ మైన్నెట్కి నెక్స్ట్ ఇయర్ వస్తుంది కాబట్టి, సో మైన్నెట్ వచ్చినప్పుడు మీ ప్యాక్స్ టోకన్ని వాలెట్కి పంపించుకోవాలంటే, సో అలాగే మీరు అమ్ముకోవాలంటే మెయిన్ మీకు ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ అనేది కంప్లీట్ అయ్యిండాలన్నమాట వెరిఫికేషన్. అది అయినప్పుడు మాత్రమే మీరు సెండ్ చేసుకోవచ్చు. ఓకే, అది మళ్ళీ బయోమెట్రిక్ చిత్రం నేరుగా ఇది మీ బయోమెట్రిక్ క్యాష్ మీ వీడియోస్ని అది ఫోటో తీసుకోదు కానీ వీడియో తీసుకుంటే, సో ఆ వీడియోని లేదా ఫోటోల్ని మీ ఎక్కడ కానీ స్టోర్ అవ్వదు, అది మీ డివైస్లో స్టోర్ అవుతుంది. అలాగే దాన్ని ఎవరు చూడలేడు. అది వన్స్ మీరు హ్యూమన్ అని అప్రూవ్ అయిపోయాక అది ఆటోమేటిక్గా కోడ్గా మారిపోతుంది అనమాట. సో ఆ కోడ్ని ఎవరు కానీ డీకోడ్ చేసేందుకు అవ్వదు. ఓకే, అదనమాట. నెక్స్ట్, ఎందుకు ఒక్క హ్యూమన్ ఒక అకౌంట్? వెబ్3 వ్యవస్థలో సంపూర్ణ నిష్పక్షపాత మరియు నిజమైన వికేంద్రీకరణను సాధించడానికి మనిషి వన్ హ్యూమన్ వన్ అకౌంట్ నిబంధన చాలా ముఖ్యం. ప్రతి భాగస్వామ్య ఒక ప్రత్యేకమైన సజీవ వ్యక్తికి అనుగుణంగా ఉండేలా చూడటం ద్వారా నెట్వర్క్ కుట్ర పూరిత నియంత్రణను, హానికరమైన ఎంటిటీల ద్వారా సంపద కేంద్రీకరణను మరియు ఆటోమేటెడ్ బాట్ స్క్రిప్టుల ద్వారా పాలన ఓట్లను లేదా మొబైల్ మైనింగ్ రివార్డులను తారుమారు చేయడానికి నిర్వహిస్తుంది. తద్వారా బ్లాక్ చైన్ యొక్క ప్రజాస్వామ్యం మరియు సమతావాద విలువలకు కాపాడుతుంది. ఓకే, వై ఆర్ మల్టిపుల్ అకౌంట్స్ హార్మ్ఫుల్ టు ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్. సో బహు ఖాతాల నుండి ఏది మల్టీ అకౌంట్స్ ఉంటే ఏం ప్రాబ్లం అని. సాధారణంగా ఒకే హానికరమైన నటుడు లేదా ఆటోమేటెడ్ బాట్ ఫామ్ ద్వారా నిర్వహించబడతాయి. అంటే ఏంటంటే ఒక్కడే కాకుండా ఒకే వ్యక్తి అనేకమైన ఒక 10 లేకుండా 15 అకౌంట్స్ చేసుకుంటే, సో అక్కడ మనకు ఇలా కానీ ట్రాన్స్పరెన్సీ ఉండదు, అలాగే మనకు డీసెంట్రలైజ్డ్ అనేది ఉండదు. ఓకే, ఇది ఉంటే మన కాయిన్ వాల్యూ కూడా తగ్గిపోతుంది మామ. ఎందుకంటే ఎవరితో అయితే ఎక్కువ కాయిన్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటే పెరుగుతుంది, లేకుంటే తక్కువ అవుతుంది. సో వాళ్ళు ఒకేసారి అమ్మని అనుకో ఎక్కువ కాయిన్స్ వాడు ఏమవుతుంది, కాయిన్ వాల్యూ తగ్గిపోతుంది. కాయిన్ వాల్యూ తగ్గితే ఇంక మనం ఏం చేసేకి అవ్వదు. మళ్ళీ పెరగాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అవ్వదు మనం అంత ఫాస్ట్గా. ఓకే, సో అదనమాట. నెక్స్ట్, ఇవి చెడు వ్యక్తుల మైనింగ్ దశలో టోకన్ సపరాలు వాటిని స్వాహా చేయడానికి, పాలన నిర్ణయాలను తప్పుదారి పట్టించడానికి మరియు నిజమైన మానవ భాగస్వాములను
అట్టగొడుగున ఉంచడానికి అనుమతిస్తాయి. చివరికి